హలో గైస్, ఇన్స్టాగ్రామ్లో రైట్ నో మీ ఫాలోవర్స్ కౌంట్ ఎంత అనేది ఒకసారి కింద కామెంట్ చేయండి. ఈ మధ్య తరచుగా వస్తూనే ఉండేయండి ఈ కామెంట్స్ అనేటివి. అంటే ఇన్స్టాగ్రామ్లో మాకు ఫాలోవర్స్ వస్తాను బ్రో, కానీ అప్డేట్ అవ్వట్లేదు. సో దీనికి ఏదైనా సొల్యూషన్ ఉంటే చెప్పండి అంటున్నారు. సో చాలా టెన్షన్ ఫీల్ అవుతున్నారు. అసలు ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ కౌంట్ ఎందుకు పెరగట్లేదు అంటే ఫాలోవర్స్ ఫ్రీజ్ అయిపోవడం కానీ, అంటే మెయిన్లీ మనకు ఫాలోవర్స్ వస్తున్నారు బట్ కాకపోతే ఆ కౌంట్ అనేది అప్డేట్ అవ్వట్లేదు. అంటే మీకు 1000 ఫాలోవర్స్ ఉన్నారనుకో, మీకు డైలీ 10 ఫాలోవర్స్, 20 ఫాలోవర్స్ అట్లా వస్తూ ఉన్నారు. బట్ అది ఒక 5 డేస్ 10 డేస్ అయినా కూడా ఆ ఫాలోవర్స్ కౌంట్ అట్లా 1000 ఉండడం, ఫాలోవర్స్ అసలు పెరగకపోవడం. ఇంకొన్ని కేసెస్లో ఫాలోవర్స్ పెరగడం పక్కన పెడితే తగ్గిపోతూ ఉంటారు లిటరల్గా. సో అసలు ఎందుకు ఇట్లా జరుగుతుంది, ఫాలోవర్స్ కౌంట్లో ఈ ఫ్లక్చువేషన్ ఎందుకు వస్తుంది అసలు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు కొన్ని సెట్టింగ్స్ కూడా చెప్తా. అవి మీరు చేసుకోవడం వల్ల మళ్ళీ మీకు ఫాలోవర్స్ ఈజీగా పెరిగిపోతారు. ఇదేం పెద్ద విషయం ఏం కాదు. సో కాబట్టి ఫస్ట్ వీడియోని ఎండ్ దాకా చూడండి, మీకు అర్థమవుతుంది. ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నాయి, ఎస్పెషల్లీ మీ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఎలా గ్రో అవ్వాలి, మీ రీల్స్ ఇంకా తొందరగా వైరల్ అవ్వాలి అని అనుకుంటే నాకు కాల్ బీ ఫర్ యాప్ త్రూ కాల్ చేయండి. దీనికి సంబంధించి చాలా రీజన్స్ అండ్ టిప్స్ ఉంటాయి, అవి మీకు చెప్తా. వీడియో లింక్ నేను ఎండ్ స్క్రీన్స్లో కూడా ఇచ్చిన, చూడండి ఒకసారి. అండ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ నన్ను కన్సిడర్ చేయండి. మన ఛానల్ మీకు చాలా యూజ్ అవుతుంది, ముఖ్యంగా క్రియేటర్స్. ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలు. దీనికి ఉన్న ఫస్ట్ మెయిన్ రీజన్ వచ్చేసి రియల్ టైం డిలే అనేది జరుగుతుంది బ్రదర్. ఇది ఫస్ట్ అందరూ అర్థం చేసుకోవాలి. అంటే మీకు ఫాలోవర్స్ వస్తారు బట్ అది అప్డేట్ అవ్వడానికి కొంత టైం తీసుకుంటుంది ఇన్స్టాగ్రామ్ అల్గోరిథం. ఎస్పెషల్లీ ఇన్స్టాగ్రామ్లో ట్రాఫిక్ ఎక్కువ ఉన్న టైమింగ్స్లలో. అంటే మీరు చూడండి, మీకు ఎప్పుడైనా మీ రీల్ వైరల్ అయ్యేది ఏ టైమింగ్లో, దాదాపు అంటే 6 నుంచి నైట్ 10-10:30 ఈ టైంలో బాగా వైరల్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో మరి ట్రాఫిక్ అందరూ కూడా ఇదే టైంలో ఆన్లైన్లో ఉండడం వల్ల, ఇదే టైమింగ్లో మీకు ఎక్కువగా ఫాలోవర్స్ రావడం వల్ల వెంటనే ఫాలోవర్స్ అప్డేట్ అవ్వడంలో కొంత ఇబ్బంది జరుగుతుంది. ఎందుకంటే అందరూ ట్రాఫిక్ అదే టైంలో ఇన్స్టాగ్రామ్లో ఉన్నారు కాబట్టి దీన్ని హ్యాండిల్ చేయలేదు అల్గోరిథం వెంటనే. సో కాబట్టి ఈ విధమైన కేసులో మీకు ఫాలోవర్స్ అప్డేట్ అవ్వడానికి కొంత డిలే అవుతుంది. సో మరి దీనికి సొల్యూషన్ ఏంటి అంటే ఏం లేదు, మీరు జస్ట్ వెయిట్ చేస్తే సరిపోతుంది. అంటే ఒక 48 అవర్స్ వెయిట్ చేయండి, లేదంటే ఒక 7 డేస్ అలా వెయిట్ చేయండి, మళ్ళీ మీ ఫాలోవర్స్ కౌంట్ మీకు అప్డేట్ అవుతుంది. సో మీరు వెంటనే నాకు ఫాలోవర్స్ వస్తాను అయినా నా కౌంట్ పెరగట్లేదు అని కంగారు పడాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు అల్గోరిథంకి ఆ కొంత టైం ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ ఉండడం, అంటే యాప్లోనే ఏదైనా బగ్స్ ఉండడం కానీ, నాట్ ఓన్లీ ఇన్స్టాగ్రామ్ అండి, ప్రతి అప్లికేషన్లో ఏదైనా ఎర్రర్స్ బగ్స్ ఉండడం అనేది వెరీ కామన్. ఇప్పుడు ట్విట్టర్ ఉంది, మనం ఏదైనా పోస్ట్ పెట్టినాం అనుకో, ట్విట్టర్లో ఏదైనా ట్వీట్ పెట్టినాం అనుకో, ఒక్కొక్కసారి ఆ ట్వీట్ కనబడకుండా పోతుంది. అంటే మన ప్రొఫైల్ ఓపెన్ చేస్తే అసలు కనబడదు, అసలు ట్వీట్ అయిందా కాలేదా కూడా మనకు అర్థం కాదు. మళ్ళీ ఒక 1 అవర్ తర్వాత లేదంటే ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఓపెన్ చేసి చూసుకుంటే మళ్ళీ మన ట్వీట్ మన ప్రొఫైల్లో కనబడుతుంది. ఎందుకట్లా జరుగుతుంది, యాప్లో ఏదైనా ఎర్రర్స్ ఉండడం, బగ్స్ ఉండడం వల్ల వెంటనే ఏదైనా అప్డేట్స్ ఉంటే అది తొందరగా అవ్వనియదు. ఈవెన్ మనం ఏదైనా లైక్ చేసినా కూడా లైక్ వెంటనే కౌంట్ అవ్వకపోవడం, కామెంట్ చేసినా కామెంట్ మనకు రాకపోవడం, లేదంటే వేరే వాళ్ళకి కామెంట్ చేస్తే చూపించకపోవడం, ఇలాంటి ఇష్యూస్ అనేది సర్వసాధారణం, ఇది జరుగుతూనే ఉంటుంది. సో కాబట్టి మీరు ఏం చేయాలి అంటే డివైస్ చేంజ్ చేసి చూడడము, వేరే ఫోన్లో మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని లాగిన్ అవ్వడము, దాంట్లో నుంచి చూసుకోవడము, లేదంటే అదర్ బ్రౌజర్లో వేరేది ఏదో ఒక బ్రౌజర్లో నుంచి మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని లాగిన్ అయ్యి అక్కడ నుంచి చెక్ చేసుకోవడము మీ ఫాలోవర్స్ కౌంట్ ఎంత ఉంది అనేది. సో ఇలా చేసుకోవడం వల్ల దీనికి సొల్యూషన్ ఉండే ఛాన్స్ ఉంటుంది. ముఖ్యంగా ఇట్లాంటి టెక్నికల్ ఎర్రర్స్ ఏదైనా యాప్కి జరిగినప్పుడు అది రిజాల్వ్ అవ్వడానికి కొంత టైం పడుతుంది. అంటే 7 డేస్ పట్టొచ్చు, 10-15 డేస్ కూడా పట్టొచ్చు సమ్ టైమ్స్. సో కాబట్టి దీన్ని మనం వెంటనే ఏం చేయలేము, అది ఇన్స్టాగ్రామ్ వాడే ఈ బగ్ని ఫిక్స్ చేయాలి. సో కాబట్టి ఫిక్స్ చేయాలంటే ఆ టైం మనం వాడికి ఇవ్వాలి. అండ్ సర్వర్ ఇష్యూ ఉండడం, అంటే ఇన్స్టాగ్రామ్ డౌన్ అని సమ్ టైమ్స్ జరుగుతుంది తెలుసా. అంటే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే అసలు ఓపెన్ అవ్వదు. సమ్ టైమ్స్ మనకి యూట్యూబ్ డౌన్ అయిపోతుంది, ట్విట్టర్ కూడా డౌన్ అవుతుంది. ట్విట్టర్ అని ఎందుకు ఎక్కువ మాట్లాడుతుంటే నేను ఎక్కువసేపు ట్విట్టర్లోనే ఉంటాను. ట్విట్టర్ అనేది ఒక వ్యసనం. అలా ప్రతి అప్లికేషన్ ఏదో ఒక టైంలో డౌన్ అయిపోవడం, వాట్సాప్ డౌను, యూట్యూబ్ డౌను, ట్విట్టర్ డౌన్ అనేది మనం రెగ్యులర్గా చూస్తూనే ఉంటాం యూనో. సో కాబట్టి ఆ సర్వర్ డౌన్ అయినప్పుడు కూడా అలాంటి టైమింగ్లో మనకు ఫాలోవర్స్ వచ్చినప్పుడు అది అప్డేట్ అవ్వదు యూనో. అది అప్డేట్ అవ్వడానికి మళ్ళీ ఒక 10-15 డేస్ అలా తీసుకుంటుంది. ఏదైనా ఒక డ్యామేజ్ జరిగినప్పుడు వెంటనే అది ఫిక్స్ అయిపోతుందా, మీరు ఎంతో కట్టుకున్న బిల్డింగ్ సడన్గా కూలిపోయింది, మళ్ళీ రేపటిలోపు అలాంటి బిల్డింగ్ కట్టగలుగుతారా మీరు? ఇట్ టేక్స్ టైం కదా. సో కాబట్టి ఇది కూడా అంతే. అండ్ అలాగే ఫాలోవర్స్ కూడా ఫ్లక్చువేట్ అవుతూ ఉంటారండి అప్పుడప్పుడు. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీ రీల్ ఒకటి బాగా వైరల్ అయింది. సో దానికి ఇప్పుడు మీరు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసిన వెంటనే మీకు 100 ఫాలోవర్స్ వచ్చిందో అని మీకు చూపించింది నోటిఫికేషన్లో, బట్ మీకు 1000 అని చూపిస్తుంది. లేదంటే మీకు ఎంత ఫాలోవర్స్ ఉన్నారో అంతే చూపిస్తుంది, కానీ ఆ 100 మంది యాడ్ అయినట్టయితే చూపించట్లేదు. జస్ట్ ఒక 20 మెంబర్స్ యాడ్ అయినట్టు ఈ విధంగా మాత్రమే చూపిస్తుంది. ఎందుకు అట్లా అంటే ఆ 100 మెంబర్స్లో అన్ని ఒరిజినల్ అకౌంట్స్ అయ్యి ఉండవు కదా, అందులో కొన్ని ఫ్లాగ్డ్ అకౌంట్స్ ఉంటాయి, అంటే స్పామ్ అకౌంట్స్ ఉంటాయి. సో కాబట్టి ఆ స్పామ్ అకౌంట్స్ని మరి ఆ ఫ్లాగ్డ్ లిస్ట్లో చేర్చాలి కదా, యాడ్ చేయాలి కదా. సో కాబట్టి అలాంటి టైంలో మీకు ఒక 20 మంది స్పామ్ అకౌంట్స్ ఉన్నాయి అనుకో, కథ స్పామ్లో పడిస్తుంది 20 మందిని తీసి.
సేమ్ అలాగే ఇప్పుడు మీకు ఆ ఫాలోవర్స్ వచ్చిన ఎట్ ఏ టైంలోనే ఆల్రెడీ ఉన్న మీ ఫాలోవర్స్లోనే కొంతమంది డియాక్టివ్ అకౌంట్స్ ఉంటాయి. సో అలాంటి టైంలో డియాక్టివ్ అకౌంట్స్ని కూడా ఫిల్టర్ చేసేసి డియాక్టివ్ లిస్ట్లో ఒక 20 మందిని చేర్చింది అనుకో, అప్పుడు మరి మీకు 100 మంది వచ్చినట్టు కాదు కదా, అంటే ఫాలోవర్స్ కౌంట్ అనేది తగ్గిపోతుంది కదా వెంటనే. సో కాబట్టి ఈ విధంగానే మనకి ఏదైనా ఫాలోవర్స్ వచ్చినప్పుడు ఈ ఫాలోవర్స్లో కూడా ఫ్లక్చువేషన్స్ ఉంటాయి కాబట్టి వెంటనే అప్డేట్స్ అనేది ఎగ్జాక్ట్గా అంటే అంత యాక్యురేట్గా జరగదు. మీకు 100 ఫాలోవర్స్ వచ్చిన ఖచ్చితంగా 100 మంది అప్డేట్ అవ్వాలని ఏం లేదు అక్కడ. అండ్ ఇంకో మెయిన్ ఇష్యూ అవుట్డేటెడ్ యాప్ కదా, అంటే మీ యాపే వెరీ ఓల్డర్ వర్షన్ అయిపోవడం, మీరు ఎప్పుడు మీ యాప్ని అప్డేట్ చేసుకోకపోవడము, లేదంటే ఒక్కొక్కసారి మొబైల్ మీది చాలా ఏజ్డ్ మొబైల్, చాలా ఓల్డ్ మొబైల్ అయినా కానీ దానికి మీరు సాఫ్ట్వేర్ అప్డేట్స్ చేయకపోవడం వల్ల కూడా వెంటనే యాప్ అప్డేట్స్ కూడా అంత తొందరగా రావు. సో యాప్ మరి ఓల్డ్ వర్షన్ అప్లికేషన్ అయిపోయినప్పుడు మరి లేటెస్ట్గా ఫాలోవర్స్ కౌంట్ అంత తొందరగా పెరగదు, ఎందుకంటే యాప్ అప్డేట్లో లేదు కాబట్టి. సో కాబట్టి వెంటనే మీరు మీ యాప్ని అప్డేట్ చేసుకోవడము, మీ ఫోన్ ఒకసారి అప్డేట్ చేసుకోవడము ఇలాంటివి చేయండి. అండ్ క్యాచీ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయండి సమ్టైమ్స్, అంటే మీ ఇన్స్టాగ్రామ్ యాప్లో క్యాచీ ఫైల్స్ డేటా పెరిగిపోవడం ఇలాంటిది కూడా జరుగుతుంది. సో ఆ టైంలో మీరు ఏం చేయాలి, మీ ఇన్స్టాగ్రామ్ యాప్ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకొని యాప్ ఇన్ఫోలోకి వెళ్ళిపోయి అక్కడ నుంచి స్టోరేజ్లోకి వెళ్ళిపోయి మీరు దాన్ని క్లియర్ క్యాచీ చేయడము, లేదంటే బ్యాక్ వచ్చి ఫోర్ స్టాప్ చేయడము, క్లియర్ డేటా చేయడము, లేదంటే ఒకసారి యాప్ని అన్ఇన్స్టాల్ చేసి ఇన్స్టాల్ చేయడము, మీ ఫోన్ని అప్డేట్ చేసుకోవడము, మీ యాప్ని ఎప్పటికప్పుడు అప్డేట్స్ చేసుకోవడము, ఇవన్నీ చేయడం వల్ల కూడా మీ ఫాలోవర్స్ కౌంట్ మళ్ళీ నార్మల్ స్టేజ్కి వస్తుంది. అంటే యాక్చువల్ ఫాలోవర్స్ ఎంత ఉన్నారో అంత అప్డేట్ అయ్యి చూపించే ఛాన్స్ ఉంది. సో దిస్ ఈస్ వీడియో అండి. వీడియోలో ఫస్ట్ నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నాయి, ఎస్పెషల్లీ మీ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఎలా గ్రో అవ్వాలి, మీ రీల్స్ ఇంకా తొందరగా వైరల్ అవ్వాలి అని అనుకుంటే నాకు కాల్ మీ ఫర్ యాప్ త్రూ కాల్ చేయండి. అండ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ నన్ను కన్సిడర్ చేసి జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలు. సో దిస్ ఈస్ ఆదర్శ్ కుమార్, బాయ్.